పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశారని పలువురు కొనియాడారు. ఇది మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు తీరంగా యాత్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రారంభమై గణేష్ చౌక్ పార్టీ మీదుగా గణపతి సెంటర్, ఐ లవ్ నిడదవోలు వరకు సాగింది. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్ని భాషలున్నా, మన మధ్యన ఎన్ని వైరుధ్యాలున్నా, బయటి వారు కనుక మన మీద దాడి చేస్తే, దండెత్తితే మేమందరం ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని మనం ప్రపంచానికి చాటడం కోసం ఇవాళ తిరంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే మనకి అబ్జర్వర్ గా ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అట్లాగే జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, వెలగన సూర్యారావు గారు, అట్లాగే ఇతర మండల పార్టీ అధ్యక్షులు, అలాగే అధికారులు, మన నిడదవోలు తహసీల్దార్ గారు, అలాగే బెనవాడి మండలం మండలం తహసీల్దార్లు, అట్లాగే మన పట్టణ ప్రథమ పౌరులు, పెద్దలు, మన గౌరవనీయులు ఆదిబాబు గారు, వారందరితో పాటు ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ఎవరైతే భారత జాతి ముద్దు బిడ్డలు ఉన్నారో, దేశ భక్తులు ఉన్నారో, దేశం పట్ల ప్రేమ అభిమానం కలిగి వచ్చారు, వారందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. అట్లాగే వేదిక మీద మనకి రిటైర్డ్ సైనిక అధికారులు కూడా ఉన్నారు, వారికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నారు. పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇవాళ మరి ఒక వ్యక్తి దొంగచాటుగా వచ్చి దాడి చేస్తే అది నక్సలిజంగా కానివ్వండి, టెర్రరిజంగా కానివ్వండి, మనం చూద్దాం చేద్దామని కాలయాపన గతంలో ఉండేది. అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధ రూపంలో మాట్లాడేవారు కాదు. ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట, చేతకి చేత, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో వెళ్తుంది. దీనికోసం భారతం అని కూడా ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల, సైనిక పాఠశాల వెనకాల, ప్రభుత్వం వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఉండి మీకు సంఘీభావం తెలియజేయటమే కాదు, మీకు తోడుగా కూడా ఉంటామని మనస్ఫూర్తిగా అందరం కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మనం చూస్తే మరి ఎంతో దారుణంగా మరి అక్కడ వాళ్ళ పేర్లు అడిగి, కులాలు అడిగి, మతాలు అడిగి వాడు ఇది చేస్తే ప్రాణాలు తీసి ఆ మహిళలు నన్ను కూడా చంపండి, నా భర్తను చంపితే అని వాళ్ళు ప్రాధాన్యపడితే వెళ్ళి మోడీకి చెప్పుకోమనే మాట తప్పకుండా చెప్పుకుంటారు. మా పెద్ద ఆయనకే చెప్పుకుంటారు. పెద్ద ఆయనకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలన్నీ కూడా చూసేటటువంటి విధంగా మనం ఎలా రక్షించుకోగలమో, మన భారత జాతి బిడ్డలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా మన ప్రధానమంత్రి గారు కానీ, మన సైన్యాధికారులు కానీ, సైనికులు కానీ అందరూ కూడా పోరాడినటువంటి తీరు చాలా గొప్పగా మనం అందరం కూడా గర్వపడేటటువంటి విధంగా ఉంది. దానికోసం అదే కాదు, కొంతమంది ఇందులో సైనికాధికారులు కానీ, లేకపోతే కొంతమంది వేరే ఉన్నతాధికారులు కానీ ప్రాణాలు కూడా బాశారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం మేమందరం కూడా ఒకే మాటగా, ఒకే పాటగా నడుస్తామనేటువంటి మాటతోటి ఇచ్చేసినటువంటి 50 మంది
కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా పహల్గామ్లో జరిగినటువంటి దారుణ కాండలో అసలు బాసినటువంటి భారత పౌరులు, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దారుల్లో అసలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోదనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద ఇద్దరు మాజీ సైనికాధికారులు కూడా రావడం జరిగింది. మనం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ సైనికుల వల్లే ఈ దేశం ప్రశాంతంగా ఉండగలుగుతుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతాం. ఎవరైనా దుష్టముష్టులు బయట నుంచి వచ్చి మన మీద దండెత్తితే మన కార్యకలాపాలు మనం ఏమి ఆపుకోం. అలా ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం అంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ తెలంగాణ ర్యాలీ అంటే 300 జెండాతోటి భారత జాతీయ పతాకంతో మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు త్రివిధ దళానికి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం భారత యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 50 మంది కూడా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం, మీ వెనకనే ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా మీరు చేస్తున్నటువంటి త్యాగానికి మీ వెనకాల నిలబడతాం, మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడిగా పూజించుకుంటాం అనేటువంటి మాట చెప్పడానికే ఈ తెలంగాణ ర్యాలీని మనం నిర్వహిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి తెలంగాణ ర్యాలీలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న మన జిల్లా కార్యక్రమంగా రాజమండ్రిలో జరిగినటువంటి ర్యాలీలో మనందరూ కూడా పాల్గొంచుకున్నాం. ఇవాళ మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాను, భారతదేశం ఏనాడైనా సరే శాంతి కాముక దేశం. శాంతి కావాలని కోరేటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం భారతదేశం. మనకుగా ఎవరినైనా కూడా దాడి చేసినటువంటి నేపథ్యం ఏనాడు మనకు లేదు. ఇవాళ మనం దాడి చేసామంటే మనల్ని ఏ రకంగా హింసించేదో మనకు తెలుసు. ఉగ్రవాదుల దాడిలో వారి నుదుట కుంకుమ రాలిపోతే, మహిళా మతల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరం రాలిపోతే దానికి ప్రధానమంత్రి గారు చెల్లించిపోయి ఆయన పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఉగ్రవాదు